వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం 8th క్లాస్కి సంబంధించి ఎక్స్పోనెంట్స్లో మనం కొన్ని బిట్స్ చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కొన్ని బిట్స్ చెప్పుకుందాం. అంటే మనకు మొన్న 10 బిట్స్ చెప్పామండి ఎక్స్పోనెంట్స్లో. ఇఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 11x + 9 = 4 దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్, అంటే మనకి ఇక్కడ క్యూబ్ రూట్ ఇచ్చాడు. మామూలుగా అయితే రూట్ x అంటే రూట్ x = మన వాల్యూ అంటే x⁴1/2 అని రాస్తామండి. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ x అంటే x⁴1/3 అని రాస్తాం. కాబట్టి మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 11x + 9 = 4 అని ఇచ్చాడు. మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనం క్యూబ్ రూట్ చేస్తే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 11x + 9 = 4 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే రాస్తే మనకి 11x + 9 హోల్ పవర్ ఎంత అవుతుందంటే 1/3 అవుతుంది, = 4 అండి. మనకి ఈ 3 క్యాన్సిల్ అవ్వాలంటే క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే, మనకి క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుందంటే 11x + 9 హోల్ పవర్ 1/3 హోల్ క్యూబ్ అండి. అంటే మనం LHSలో క్యూబ్ చేసాం కాబట్టి RHSలో కూడా 4/3 అవుతుంది. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 11x + 9 = 64 అవుతుందండి. 4 క్యూబ్ అంటే 64. దాని నుంచి 11x = 64 - 9 అండి, అంటే 55 అవుతుంది. అంటే x = 55/11 అంటే 5 టైమ్స్ అండి. అంటే x = మనకి ఇలాగా క్యూబ్ రూట్లో వేస్తే మనం అంటే పవర్ 1/3 రాసి మన క్యూబిక్ ఆన్ బోత్ సైడ్స్ వేస్తే 3 క్యాన్సిల్ అయిపోయి మన x వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అలాగే 8^2n + 1 - 8^2n - 1 దీన్ని కూడా మనం ఇక్కడ a⁴mn అయితే a⁴m⁴n రాయొచ్చండి. అలాగే దీని పవర్లో ఇక్కడ 8^2n + 1 - 8^2n - 1 ఉందండి, ఎంత ఇచ్చాడంటే 126 ఇచ్చాడు. ఇప్పుడు మనకి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 8^2n × 8 అని రాయొచ్చు. అలాగే 8^2n × 8^-1 అని రాయొచ్చు. దాని నుంచి మనం ఇక్కడ రెండిట్లో కామన్గా 8^2n కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేస్తే మనకి 8 - 8^-1 = 126 అండి. అంటే ఇక్కడ మనం 8^2n × 8 - 1/8 అండి. అంటే మన LCM కట్టేస్తే 8^2n అంటే 64, 8×8 = 64 - 1/8 ఇక్కడ 126 అండి. అంటే 8^2n ఇక్కడ 63 అవుతుంది, 63/8 అవుతుందండి, = 126. అంటే 8^2n మనం అవతల తీసుకెళ్ళిపోతే 63 అవుతుంది. ఇది 2 టైమ్స్ పోతుందండి, అంటే 16 వస్తుంది. అంటే మనం దీన్ని కూడా అంటే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు. కాబట్టి మనం 8^2n ని 2^3 × 2^n రాయొచ్చు. అలాగే ఇది ఇక్కడ 2^4 కింద రాయొచ్చండి. 2^4 అంటే 16 కాబట్టి ఇది పవర్ ఆఫ్ పవర్ కాబట్టి 2^6n అవుతుంది. ఇక్కడ 2^4 అవుతుందండి. దాని నుంచి ఇక్కడ మనం a⁴m = a⁴n అయితే బేసిస్ ఈక్వల్ అయితే m = n అండి. దాని నుంచి 6n = 4, n = 4/6 అండి, అంటే 2/3 అండి, 2/3. అలాగే మనకి ఒక ప్రాబ్లం ఉంది ఇదే మోడల్లో.
అంటే 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2 పవర్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 అండి. అంటే మనకి ఇక్కడ దీన్ని కూడా ఇలా రాస్తే 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 2 పవర్ వై ఇంటూ 2 అండి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 అండి. అంటే దీంట్లో రెండిట్లో 2 ఇక్కడ 2 పవర్ 2 స్క్వేర్ అని రాద్దాం. అంటే ఇక్కడ 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 పవర్ ఇక్కడ 2 కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 పవర్ వై అండి. ఇక్కడ 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 స్క్వేర్, ఈ 2 1 టైం పోతుందండి. అంటే 2 పవర్ ఎక్స్ ప్లస్ 2 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే 2 ఇంటూ 2 పవర్ ఎక్స్ అండి. అంటే మనం ఎక్స్లన్నీ చోట తీసుకుపోతే 2 పవర్ వై ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 పవర్ ఎక్స్ మైనస్ 2 పవర్ ఎక్స్ అండి. ఇక్కడ 2 పవర్ ఎక్స్ కామన్ తీసేస్తే మనకి 2 మైనస్ 1, ఇక్కడ 2 పవర్ వై ఇప్పుడు 1 అయిపోతుందండి ఇది. అంటే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అవుతుంది. అంటే మనకి ఎక్స్ మైనస్ వై వాల్యూ అడిగాడు. అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0 అవుతుందండి. ఇది ఆప్షన్లో 0. ఇది కూడా మనకి ఇది బేసిస్ ఈక్వల్గా చేసి మనం పవర్స్ నుంచి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 8 పవర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 అండి. అంటే ఇది 8ని ఎలా రాయొచ్చు అంటే 2 పవర్ 3 అని రాయొచ్చు కదండి. అంటే 2 పవర్ 3 ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 అండి. అంటే మనం రెండు బేసిస్ ఈక్వల్గా రాద్దామని ఇలా ప్లాన్ చేసాం. అంటే పవర్ ఆఫ్ పవర్ ఏమవుతుందంటే మల్టిప్లై చేయొచ్చు కదండి. అంటే 3x మైనస్ 3 అవుతుంది. ఇక్కడ 2 పవర్ ఎక్స్ ప్లస్ 3 అండి. అంటే బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేయొచ్చు కాబట్టి 3x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. దాని నుంచి మనకి ఎక్స్లన్నీ ఒక చోట తీసుకొస్తే ఇక్కడ మల్టిప్లై చేసేటప్పుడు 3x మైనస్ 3 అండి. ఇక్కడ 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 6 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6/2 అండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మనకి ఏం వాల్యూ అడిగాడంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వాల్యూ అడిగాడు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 3 స్క్వేర్ ప్లస్ 1 అండి. అంటే 10 అవుతుంది. ఇది 10 అండి. అలాగే ఇది కూడా మనం మల్టిప్లై చేస్తే పవర్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. దాని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఇక్కడ చూద్దాం. 4/5 హోల్ పవర్ 3 అండి ఇంటూ 4/5 హోల్ పవర్ ఎక్స్ ప్లస్ 2 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు 4/5 పవర్ 8 ఇచ్చాడండి. అంటే మనకి పవర్ సెట్ చేసేస్తే అంటే ఎక్స్ ప్లస్ ఏమొస్తుందంటే 4/5 పవర్ సెట్ చేసేస్తే ఎక్స్ ప్లస్ 5 వస్తుందండి. ఇక్కడేమో 4/5 పవర్ 8 ఇచ్చాడు. దాని నుంచి బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ అవుతాయండి. అంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8. దాని నుంచి ఎక్స్ వాల్యూ 8 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. ఇది ఆన్సరు. అంటే ఆప్షన్లో 3 అండి. 16 అండి. అంటే 5 పవర్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ 5 పవర్ ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 25 పవర్ 5 అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే మనకి మనం రెండు అంటే మల్టిప్లై చేస్తే పవర్స్ ఏం చేస్తామంటే యాడ్ చేస్తామండి. అంటే 5 పవర్ ఎక్స్ ప్లస్ 2 అంటే ఇంటూ ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి పవర్స్ ఏం చేయాలంటే యాడ్ చేయాలి. కాబట్టి ఎక్స్ మైనస్ 2 అండి. ఇక్కడ 25 పవర్ 5 అండి. అంటే మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 5 పవర్ 2x ఈజ్ ఈక్వల్ టు 25 ఎలా రాసుకోవచ్చు అంటే 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. అంటే పవర్ ఆఫ్ పవర్ అంటే మల్టిప్లై చేస్తామండి. 5 పవర్ 10 అవుతుంది. ఇక్కడ
ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేస్తామంటే ఈక్వల్ చేస్తామండి. 2x = 10 అంటే x = 10/2 అండి, అంటే 5 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్లో మనం 5 చూసుకుంటాం. అలాగే క్వశ్చన్ నెంబర్ 17 అండి. అంటే ఇక్కడ 17లో 3x + 4 = 27 ఇచ్చాడు. అంటే మనకి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ అంటే 5y + 2 = 25 ఇచ్చాడండి. అంటే ఇక్కడ కూడా మనం అదే రూల్ అప్లై చేస్తామండి. అంటే రూల్స్ తక్కువగానే ఉంటాయి కాబట్టి మనకి బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ ఈక్వల్ చేస్తాం. దాని నుంచి 3x + 4 = 27 అని రాయొచ్చు, అంటే 3/3 అని రాయొచ్చండి. అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేస్తాం. దాని నుంచి మనకి x = 3 - 4 అండి, అంటే -1 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా అలాగే రాద్దామండి. అంటే 5y + 2 = 5² అండి. ఇక్కడ మనకి బేసిస్ ఈక్వల్ కాబట్టి y + 2 = 2 అండి, అంటే y = 2 - 2 అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 0 అవుతుంది. కాబట్టి మనకి xy వాల్యూస్ x × y వాల్యూస్ అంటే 1 × -1 × 0 అండి. అంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 0 అవుతుంది. మన ఆప్షన్లో చూసుకుంటాం. అలాగే ఇవి కూడా అంటే బై 3లు వస్తే -2/3 ఇచ్చాడు. 64 పవర్ -2/3 × 1/4 - 3 అండి. ద వాల్యూ ఆఫ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే 64ని 4³ అని రాయొచ్చు. అలాగే దీన్ని కూడా మనం ఆప్షన్స్లో చూస్ చేద్దామండి. అంటే మనకి 64 పవర్ -2/3 ఇచ్చాడు, ఇంటూ 1/4 పవర్ ఎంత రాశాడు -3 అండి. అంటే మనకి ఇది 4³ అని రాయొచ్చండి. 4³ -2/3 ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/4 పవర్ -3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 4 పవర్ -2 అండి. ఇది పైకి వెళ్తే 4 పవర్ +3 అండి. అంటే మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ పవర్స్ ఏం చేస్తాం అంటే యాడ్ చేస్తాం. కాబట్టి -2 + 3 అండి, ఏమవుతుందంటే 4 పవర్ 1 అవుతుంది. ఆన్సర్ 4 అండి. 19 అండి. 196/169 whole power -1/2 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 8/27 అండి. హోల్ పవర్ -1. అంటే మనకి ఇలా 1/2 -2/3 ఇస్తే మనం క్యాన్సిల్ అయ్యే విధంగా చూసుకోవాలండి. ఇక్కడ 196 ఇచ్చాడు. 196 అంటే 14² అని రాయొచ్చండి. అలాగే 169ని 13² అని రాయొచ్చు. హోల్ పవర్ ఎంతంటే -1/2. అలాగే ఇక్కడ డివైడెడ్ బై క్యూబ్ రూట్ అన్నాడు. అంటే క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 అని రాస్తామండి. కాబట్టి ఇక్కడ 8నేమో 2/3 అని రాస్తాను. అలాగే 27నేమో 3/3 అని రాస్తానండి. హోల్ పవర్ ఎంత అవుతుందంటే క్యూబ్ రూట్ కాబట్టి 1/3 అవుతుంది. ఇక్కడ హోల్ ఇన్వర్స్ అని కూడా ఇచ్చాడండి. కాబట్టి మనకి ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 14 పవర్ -1 వస్తుంది. అలాగే ఇక్కడ కూడా పవర్ -1/2 కాబట్టి ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 13 పవర్ -1 వస్తుందండి. డివైడెడ్ బై ఈ 3 క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే 2/3 వస్తుంది. ఇన్వర్స్ అండి. అంటే దీన్ని కూడా హోల్ ఇన్వర్స్ కింద రాసేయచ్చు. కాబట్టి 13/14 హోల్ ఇన్వర్స్ డివైడెడ్ బై 2/3 హోల్ ఇన్వర్స్ అండి. అంటే ఇన్వర్స్ అయితే మనం రెసిప్రోకల్ రాయొచ్చు కాబట్టి ఇక్కడ 13/14 డివైడెడ్ బై ఇక్కడ 3/2 అండి. ఇక్కడ అంటే మనం 13/14 మామూలుగా అయితే డివైడ్ అయితే ఇంటూ చేస్తే సరిపోతుంది. కాబట్టి మనకి లేకపోతే 13/14 డివైడెడ్ బై 3/2 అంటే
ఎంత అవుతుందంటే 13/14 ఇంటూ 2/3 అవుతుందండి రివర్స్ చేస్తే. ఇక్కడ ఇది మనకి ఇది 7 టైమ్స్ కాబట్టి 13/21 అండి. ఆన్సర్లో మనం చూసుకుంటే ఇక్కడ 13/21. అలాగే 20 అండి. ద వాల్యూ ఆఫ్ 1/5 హోల్ స్క్వేర్ మైనస్ 1/5 హోల్ క్యూబ్ ఇంటూ 5/3 అని ఇచ్చాడు. మనకి మామూలుగా అయితే 1/5 హోల్ స్క్వేర్ అంటే 1 ఏం రాయొచ్చు అంటే 25 అని రాయొచ్చండి. మైనస్ 1/5 హోల్ క్యూబ్ అంటే 1/125 అండి. ఇంటూ 5/3 అంటే ఎల్సిఎం కట్టేస్తే మనకి ఇక్కడ 125 వస్తుందండి. 125 వస్తే ఇక్కడ ఎల్సిఎం అంటే 5 టైమ్స్ కాబట్టి 5 - 1 అండి. అలాగే ఇక్కడ 5/3 అంటే మనకు 125. ఈ 125 క్యాన్సిల్ అయిపోతుందండి. 5 - 1 అంటే 4. అదే ఆన్సర్లో మనకు ఆన్సర్ చూసుకుని 4 అండి. మనకి 21 అండి. ఇఫ్ a = b/2x, b = c/3y, c = a/4z ఇచ్చాడండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ a = b/2x ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ b వాల్యూ అంటే మనం ఏం రాయొచ్చు అంటే a = b అంటే ఇక్కడ c/3y ఇంటూ 2x అని రాయొచ్చండి. అలాగే c వాల్యూ అంటే ఏం రాయొచ్చు అంటే ఇక్కడ c అంటే a/4z రాయొచ్చు. అంటే 4z ఇంటూ 3y ఇంటూ 2x అండి. ఇది ఏ వాల్యూ అంటే మామూలుగా అయితే బేసిస్ ఈక్వల్ కాబట్టి మనకి 1 = ఏమవుతుందంటే 24xyz అవుతుంది. మనకి అంటే xyz వాల్యూ అడిగాడు కాబట్టి xyz = 1/24 అండి. అంటే మనకి ఆప్షన్లో చూసుకుంటే ఇది. అలాగే 22 అండి. x = √8, y = √125 అండి. అంటే x = √8 అంటే మనకి 8/1/3 అని రాయొచ్చు. దీన్నే 2/3 ఇంటూ 1/3 అని రాయొచ్చు. కాబట్టి x = ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. అలాగే వైని కూడా అలా రాసి మనం ఇక్కడ x/y పవర్ y - x ఫైండ్ అవుట్ చేద్దాం. y = ఇక్కడ 125 హోల్ పవర్ 1/3 అండి. ఇక్కడ కూడా ఎలా రాయొచ్చు అంటే 5/3 హోల్ పవర్ 1/3 అంటే 5 అవుతుంది. మనకి ఇక్కడ x/y అన్నాడు కాబట్టి అంటే x/y అంటే x/y హోల్ పవర్ y - x అన్నాడండి. కాబట్టి x/y అంటే x అంటే 2, y అంటే 5 అండి. అలాగే ఇక్కడ 5 - 2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 2/5 హోల్ పవర్ 3 అండి. అంటే 8/125 అవుతుందండి ఇక్కడ. ఇది ఆన్సరు. అలాగే ఇది కూడా మనం ఈ మోడల్లో చేసాము. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే ప్రోడక్ట్ కింద రాయొచ్చండి. అంటే 2x - 1 ప్లస్ 2x + 1 = 320 అండి. ఈ మోడల్లో చేసాం మనం సమ్ ఆల్రెడీ. అంటే 2x ఇంటూ 2 - 1 అండి. అలాగే ఇక్కడ 2x ఇంటూ 2 అని రాయొచ్చు. 320 అండి. ఇక్కడ మనకి 2x కామన్ తీసేస్తే మనకి ఇక్కడ 1/2 ఇక్కడ ఏమవుతుందంటే 2 అవుతుందండి. ఇది 320. ఇక్కడ ఎల్సిఎం కట్టేస్తే మనకి 2 ఎల్సిఎం అండి. 1 + 4 అండి. ఇక్కడ 320 అవుతుంది. ఇక్కడ 2x అవతల తీసుకెళ్ళిపోదామండి. 320 ఇంటూ ఏమవుతుందంటే 2/5 అవుతుంది. ఇది మనకి దీన్ని మనం 2/320ని ఇది ఎలా రాద్దామంటే ఇది 6×5 30. అలాగే ఇక్కడ
ఇక్కడ 5 ఉంటుంది 4 కాబట్టి 64 ఇక్కడ 128 అండి అంటే 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 128 వచ్చే విధంగా చూసుకోవాలి అంటే n టైమ్స్ అనేది ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 4 8 16 32 అలాగే 64 4 8 16 32 64 128 అండి అంటే n టైమ్స్ వచ్చిందంటే 2 పవర్ 7 అండి అంటే బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ x ఈజ్ ఈక్వల్ టు 7 వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్లో చూసుకోవడం అలాగే 24 అండి ఇక్కడ 24 ఏమి ఇచ్చాడంటే 2 పవర్ 3x మైనస్ 5 ఈక్వల్ టు 1/16 ఇచ్చాడు మనం అంటే బేసిస్ ఈక్వల్ కింద దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1/2 పవర్ 4 అని రాయొచ్చు ఇలాగే 2 పవర్ -4 అయితే మనకి 3x మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -4 అవుతుంది అంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే 3 పవర్ 3x మైనస్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి వాల్యూ ఏమొచ్చిందంటే 3 పవర్ -4 వచ్చిందండి అంటే 1/3 పవర్ 4 అంటే ఇది 81 అవుతుంది కాబట్టి 1/81 అండి 25 అండి ఇప్పుడు 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 2x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 10 అంటే మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అండి ఏ పవర్ m ప్లస్ n కాబట్టి 2 పవర్ ఇక్కడ 2x ప్లస్ 3 అండి అంటే ఇక్కడ 2 పవర్ 3 అంటే యాడ్ చేసేస్తాయి అంటే 2 పవర్ 10 మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2 పవర్ 2x ప్లస్ 6 అండి ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 10 అంటే 2x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 10 అండి దాని నుంచి మనకి 2x ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 6 4 అవుతుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు 4/2 అండి 2 అవుతుంది ఆన్సర్ 2 అండి అంటే ఆప్షన్ 3 కరెక్ట్